బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తాం. పార్టీ పేరు మార్చడం వల్ల నష్టపోయాం, క్యాడర్కు మళ్ళీ దగ్గర అవుతాం కేటీఆర్. సో ఇప్పుడు కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు ఇప్పుడు జర కొంచెం కళ్ళు కిందికి దిగినాయి, పవర్ జర అణిగింది ఇక. సో ఇప్పుడు ఏమంటారు ఇక బీఆర్ఎస్ని ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్గా మారుస్తామంటారు ఇక. మళ్ళీ వాళ్ళ బాధ ఏంది ఇక. నిన్న మన కవిత ప్రకటించింది ఇక, టీఆర్ఎస్ ఖాళీగా ఉంది, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పి ఒక హింట్ ఇచ్చింది ఇక కవిత. సో ఇక మేల్కొన్నట్టు ఇక కేటీఆర్ మేల్కొని ఏమంటుండే ఇక మళ్ళీ ఇంకా బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ వల్ల మేము నష్టపోయినాం, మా పార్టీ ఓడిపోయింది, సో మళ్ళీ మేము టీఆర్ఎస్గా పార్టీ పేరు మారుస్తామని చెప్పి కేటీఆర్ ప్రకటించడం కూడా పెద్ద చర్చ అయింది. రాజకీయ వర్గాల్లో మామూలు చర్చ కాదు ఇది. సో వాస్తవానికి కూడా మీరు పార్టీ మార్పును అనేది ముందే వ్యతిరేకించారు, తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకించారు, మీ పార్టీ కార్యకర్తలు వ్యతిరేకించారు, నాయకులు వ్యతిరేకించారు. ఎవరు వ్యతిరేకించినా కానీ అప్పుడు మీరు వినే పరిస్థితిలో లేరు. మీ కేసీఆర్ అయితేంది, కేటీఆర్ అయితేంది, హరీష్ రావు అయితేంది, ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఆ రోజు ఉద్యమకారులను పట్టించుకునే పరిస్థితులు లేరు. మీ నాయకులు కలిసే పరిస్థితులు లేరు. మీరు మంత్రులకు అవకాశం ఇవ్వలే, ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలే. ఎవరైనా అడిగి మాట్లాడితే వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయడు, అవమానించడు. ఇక నేను తెలంగాణకు ఒక కింగుని, నేను ఒక నిజాం ప్రభువుని అన్నట్టు ప్రవర్తించారు. సో మీరు వాస్తవానికి మీరు ఓడిపోయింది దేనివల్ల అంటే పార్టీ మార్పు వల్ల కాదు, మీరు చేసిన అవినీతి వల్ల, మీ కన్ను నెత్తికెక్కడం వల్ల, మీ పొగరు వల్ల, దీనివల్ల మీరు ఓడిపోయారు. కారణం ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఇంకోటి, ఉద్యమకారులను మీరే అణచివేశారు, అవమానించారు. దీని కదా మీరు ఓడిపోయింది. మీతోటి కలిసి తిరిగి మీతోటి ఉన్న ఆ రాజయ్యను అవమానించారు, మంత్రిని, ఈటల రాజేందర్ని బయటికి పంపించారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు, ప్రజలు చూసిరు. అందుకని మిమ్మల్ని ఓడగొట్టింది. సో ఏమంటుండగా టీఆర్ఎస్ పేరుకు ఉన్న సెంటిమెంట్ విడదీయలేము. ప్రజా సమస్యలపై 2027లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ, డీలిమిటేషన్తో సీట్లు పెరుగుతాయి, ఎక్కడి నుంచి పోటీకైనా రెడీ అని వెల్లడి, లక్ష్యం లేకుంటే మనుగడ ఉండదని కవిత పార్టీపై కామెంట్ చేసినట్టుగా. సో ఈ కేటీఆర్ ఏమంటా ఉన్నట్టుగా, ప్రజా సమస్యల మీద 2027 నుంచి నేను పాదయాత్ర చేస్తా, ప్రజల్లోకి వస్తా, పాదయాత్ర చేస్తా అంటూ ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. సో ఇక కవిత మీద కూడా ఈ ఫస్ట్ టైం ఆయన స్పందించిండు. లక్ష్యం లేకపోతే పార్టీ మనుగడ ఉండదు అని చెప్తా ఉన్నాడు. సో ఆమెకు ఎందుకు లక్ష్యం లేదు? మీ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలంగాణ కోసం, తెలంగాణ సాధించడం కోసం పుడితే ఇప్పుడు ఆమె కూడా లక్ష్యంతో బయటకు వస్తుంది. ఇక ఆమె లక్ష్యంతో బయటకు వస్తుంది. సామాజిక తెలంగాణ అనే ఒక లక్ష్యంతో ఆమె బయటకు వస్తుంది. ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదు అని చెప్పి ఆమె ఒక సిద్ధాంతం తీసుకొని బయటకు వస్తూ ఉన్నది. సో దాంతోపాటు కవిత కూడా ఆమెకు దానికన్నా బలమైన కారణం ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆమెకు బలంగా కోరుకున్నది. ఇక సో ప్రకటించింది కదా, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒక రోజు నేనే ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పి ఆమె ప్రకటించుకున్నది. సో ఇక్కడ విషయం ఏంటంటే సామాజిక తెలంగాణ అని చెప్పి అందరికీ న్యాయం జరగాలని చెప్పి ఒక పక్కనేమో కవిత చెప్తా ఉన్నది, చెప్పే మాటలేమో అట్లా ఉన్నాయి. కానీ మళ్ళీ ఏమంటుంది, ఈ రాష్ట్రానికి మాత్రం ముఖ్యమంత్రిని మళ్ళీ నేనే అవుతా అంటుంది. గతంలో కేసీఆర్ని దళితులు చేస్తా అన్నాడు, ఆయన చేయలేకపోయాడు. సో మరి కవిత గారు మీ పార్టీలో ముఖ్యమంత్రి అంటే ఎట్లా మీరు కానియర్లే కానీ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరు. కానీ మీరు పెట్టబోయే కొత్త పార్టీకి కనీసం ఒక బీసీనో, ఒక ఎస్సీనో, ఒక ఎస్టీనో అధ్యక్షుని చేస్తారా? అధ్యక్షునిగా ప్రకటిస్తారా? ముందు అది మీరు చెప్పండి. ఫస్ట్ ఆ విషయం మీరు చెప్పండి. మీరు సామాజిక తెలంగాణ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు కదా, నేను కొత్త పార్టీ పెట్టబోతున్నా అని చెప్తా ఉన్నారు కదా. మీరు పెట్టబోయే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీకి ఒక దళితులను, ఒక అణగారిన వర్గాల బిడ్డకు మీరు అవకాశం ఇస్తారా? పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తారా? దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పాలి. మీరు ఏదో 20